ప్రపంచంలో ముస్లింలు అనేటటువంటి వాళ్ళు రాడికల్స్ కాదు. వాళ్ళు చాలా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా అక్కడి జనంతో కలిసిపోతారు. ఒక బ్రదర్ లాగా కలిసిపోతారు అని ప్రచారం చేసేదే ముస్లిం బ్రదర్‌హుడ్. ఆ పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిములతో పాటు ఇతర సంస్థల నుండి కూడా నిధులు సంపాదిస్తారు. కానీ ఇస్లామిక్ రాజ్య స్థాపన కాదు, ఇస్లామిక్ రాజ్య విస్తరణ జరగాలి. అన్యమత ప్రార్థనలు ఆగాలి. అన్యమత దేశాలు మారాలి అనేటటువంటిది వీళ్ళ నిజమైన ఎజెండా. వీళ్ళు ఇప్పుడు తాజాగా $140 మిలియన్ ఖర్చు పెడుతున్నారు ఇండియా మీద. పర్టిక్యులర్‌గా అమెరికన్ ముస్లిమ్స్ దీనికి ఫైనాన్స్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే అటు అమెరికాలోనూ ఇటు ఇండియాలోనూ కూడా ఇస్లామిక్ రాజ్య స్థాపనకి వీళ్ళు వేస్తున్న అడుగులు కీలకమైనటువంటి అంశాలు.